ఒక క్రీడాకారుడుగా ఎంత గుర్తింపు రావాల్సిన చేస్తుంటే ఆ అగ్రవర్గాలు అతను రాకుండా చేయాలని ఈ సినిమా స్టోరీ బాగుంది. బాగా సూపర్ హిట్. రామ్ చరణ్ స్టైల్ గానీ బాడీ గానీ అసలు సూపర్ సూపర్ సూపర్. సినిమా సూపర్ 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 హిట్ అన్న రామ్ చరణ్ కెరీర్ లోని తర్వాత అదిరిపోయి హిట్ అన్న సినిమా. అందరూ ఫ్యామిలీ మొత్తం చూడవచ్చు. సాంగ్స్ ఎక్సలెంట్ ఉన్నాయి. అలాగే వైట్ సాంగ్ జాన్వీ కపూర్ ఎక్సలెంట్. స్టోరీ బాగుంది. లాస్ట్ లో మాత్రం ఊపు దుమ్ము దిగింది. ఇంకా చూడాలా మళ్ళీ సెకండ్ హాఫ్ వచ్చే మొత్తం ఉండదు. ఫస్ట్ హాఫ్ మాత్రం పర్లేదు. ఇంటర్వ్యూ మాత్రం వస్తాడు నేను వరకు రాదు. సూపర్ ఉంది అన్న మూవీ. సెకండ్ పార్ట్ కూడా చూస్తున్నాం. అది కూడా బొమ్మ సూపర్ ఉండదు. ఇంకా చెప్పాల్సి లేదు. పాట కూడా అన్నీ బాగున్నాయి సార్. ఇక్కడ నుంచి సినిమా మాత్రం మామూలుగా ఉండదు. ఒక రేంజ్ లో ఉంటది. నేను చేయలేదు కూడా నాలుగు లేదు. పెద్ద రామ్ బ్లాక్ బస్టర్ ఉంది. రామ్ చరణ్ ప్రతి సీన్ లో కనబడుతుంది. ఓన్లీ ఫస్ట్ బ్లాక్ బస్టర్ సూపర్ ఉంది. పాటలు ముందు మైండ్ పోయింది. ఫైటింగ్ అయితే మామూలు లేదు. మైండ్ బ్లోయింగ్. స్టోరీ ఫస్ట్ రైల్వే స్టేషన్ లాగా ఉంది. చిన్నకి ఇప్పుడు రామ్ చరణ్ కుస్తీలో అడుగుతాడు. సినిమా అయితే పర్లేదు. సినిమా మామూలు లేదు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఫస్ట్ హాఫ్ అయింది. ఫస్ట్ హాఫ్ లో రామ్ చరణ్ నట విశ్వరూపం చూపించిండు. ఊచ పోత కోసిండు. ఇంకా సెకండ్ హాఫ్ ఉంది. సెకండ్ హాఫ్ పాటలు అద్భుతంగా ఉన్నాయి. రామ్ చరణ్ డాన్స్ మెడుగు అద్భుతంగా డాన్స్ చేసిండు. ఈ రామ్ చరణ్ ఫైట్స్ మెడుగు అద్భుతంగా ఉన్నాయి. రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. డాన్స్ పరంగా తెలియజేస్తూ ఉన్నా. బ్లాక్ బస్టర్ 200 రోజులు పక్కా. ప్రతి థియేటర్ కూడా బాక్స్ బద్దలవుతుంది. అసలు సినిమా కుస్తీ అంటే ఒక చదువుకునే కుర్రోడైనా బ్యాట్ పట్టుకుంటే ఏ విధంగా ఉంటాడో సినిమా. సచిన్ టెండూల్కర్ ఆటలో ఎలా సాధించాడో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ కాదు, ప్రపంచ రికార్డు స్థాయిలో ఎదిగాడు. పెద్ద కొట్టిన సినిమా ఈ భూమండలంలోనే లేదు. వెళ్ళిపోయినా ఓటమైనా కొండ కింద ఊరోటే అవ్వాలా అంతే. రికార్డు లోడింగ్ రికార్డు లోడింగ్ బాగా వచ్చాడు. సెలవుమడి బాగా వచ్చాడా. రైతు సూపర్ రికార్డు గుర్తించాడు సెలవుమడికి.